బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏపీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేతాను సిఈసి బదిలీ చేసింది. ఎల్వి సుబ్రహ్మణ్యంను కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పునేటాను ఎన్నికల విధులకు సంబంధం లేదని బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. మరోవైపు ఎల్వి సుబ్రహ్మణ్యం వైఎస్ హయాంలో చక్రం తిప్పారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏపీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేతాను సిఈసి బదిలీ చేసింది. ఎల్వి సుబ్రహ్మణ్యంను కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పునేతాను ఎన్నికల విధులకు సంబంధం లేని బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. మరోవైపు ఎల్వి సుబ్రహ్మణ్యం వైఎస్ హయాంలో చక్రం తిప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేతాను మార్చడంలో ఆంతర్యం ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీతాని బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకి ఎన్నికలకు సంబంధం లేని విధుల్ని కేటాయించాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ అనిల్ చంద్ర పునీత స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన సీనియారిటీలో తర్వాత స్థానంలో ఉన్నారు. ఆయన నియమించాలని నియమించబోతూ ఉన్నారు. అయితే ఏసీ పునీతాకి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే సమయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా పూర్తిగా పోటీ పడ్డారు. అయితే అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునీతాని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలి అని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇంటెలిజెన్స్ చీఫ్ ఏవి వెంకటేశ్వరరావు ఇద్దరు ఎస్పీలని, శ్రీకాకుళం అదేవిధంగా కడప ఎస్పీలను బదిలీ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాని అధికారుల జాబితాను ఒక జీవో విడుదల చేయటం, ఆ వెంటనే ఆ జాబితాలోకి రారు అనే ఉద్దేశంతో ఏబి వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేయడం జరిగింది. దీంతో ఇటువంటి ఆదేశాలు ఇవ్వటం మీద ఎన్నికల కమిషన్ ఏసీ పునీతాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇటీవల ఢిల్లీ కూడా పిలిపించి ఆయనతో మాట్లాడారు. అయితే తమ ఆదేశాలను ధిక్కరించి ఎన్నికల కమిషన్ పరిధిలోకి రారు అని చెప్పి జీవో జారీ చేయడం, ఆ జీవోకు అనుగుణంగా మళ్ళా ఈయన బదిలీని, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీని నిలిపివేయటం అనే అంశాలు ఎన్నికల కమిషన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దీనిపై ఇదే అంశానికి సంబంధించి ఇటీవల ఏసీ పునీతాను ఢిల్లీని పిలిపించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ అడిగారు. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో పాటు ఎన్నికల కమిషన్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని బదిలీ చేయాల్సిందిగా పదే ఫిర్యాదులు చేయడం మనకి తెలిసిన విషయమే. అయితే ఇటీవల గత 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా పసుపు కుంకుమ 3వ విడత నిధులు విడుదల చేయటం, అదేవిధంగా దీంతో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయటం, 2వ విడత నిధులు విడుదల చేయటం, రేపు 9వ తేదీన రుణమాఫీ 4వ విడత నిధులు విడుదల చేయటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వీటిని అడ్డుకునేందుకు తమ సానుభూతి పనుల ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను అదేవిధంగా ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేయించారు. అయితే ఇది ఆన్గోయింగ్ స్కీమ్ కావడం, ఇప్పటికే 2 విడతల పసుపు కుంకుమ కింద నిధులు డ్వాక్రా మహిళలకు, రాష్ట్రంలో ఉన్న 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో పాటు లబ్ధిదారులను గుర్తించి పోస్ట్ డేటెడ్ చెక్కులు కూడా ఇవ్వడంతో పాటు వీటిని ఆపాల్సిన అవసరం లేదు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు కూడా తోసిపుచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక లేఖ రాసింది. తాము ఈ నిధులు విడుదల చేయాల్సిందని తమకు అనుమతి ఇవ్వాలి అని కోరిన సమయంలో లబ్ధిదారులను ఇప్పటికే గుర్తించి ఉన్న తరుణంలో అటువంటి పథకాలను ఆపడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సర్క్యులర్ ని పట్టుకొని పసుపు కుంకుమ పథకం కింద కూడా ఇప్పటికే 2 విడతల నిధులు మంజూరు చేశామని లబ్ధిదారులను కూడా గుర్తించామని చెప్పి డ్వాక్రా రాష్ట్రంలో ఉండే 98 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇప్పటికే 2 చెక్కులు డ్రా చేసుకున్నారని ఈ నెల 4వ తేదీన ఒక పోస్ట్ డేటెడ్ చెక్కు ఫిబ్రవరిలోనే ఇవ్వటంతో ఆ పోస్ట్ డేటెడ్ చెక్ మాత్రమే డ్రా చేసుకోవాల్సిందని చెప్పి ఎన్నికల కమిషన్ కోరటంతో ఎటువంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని తేల్చి చెప్పింది. దీంతో డ్వాక్రా మహిళలందరికీ కూడా నిధులు మంజూరయ్యాయి. దీంతో పాటు ఈ నెల 1వ తేదీనే పెన్షన్లు దాదాపుగా 55 లక్షల మందికి ఇచ్చారు. ఈ 55 లక్షల మందికి పెన్షన్లు 1వ తేదీనే మంజూరు చేయటం, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు రేపు 8వ తేదీ కల్లా దాదాపుగా 3,980 కోట్ల రూపాయలు నిధుల్ని బ్యాంకుల్లోకి జమ చేయడానికి కూడా రంగం సిద్ధం చేశారు. రేపు బ్యాంకు పనిచేస్తున్న తరుణంలో, రిజర్వ్ బ్యాంకు పనిచేస్తున్న తరుణంలో రాష్ట్రంలో ఉండే మిగతా బ్యాంకులన్నిటికీ 5, 6, 7 తేదీల్లో బ్యాంకులకి సెలవులు ఉన్నాయి. బట్ రిజర్వ్ బ్యాంకు పనిచేస్తున్న తరుణంలో ఈ నిధులకు సంబంధించి కూడా ఇప్పటికే బ్యాంకుల్లో జమ కావడంతో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చలేదు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధీనంలో ఉండే ఐఏఎస్లందరూ కూడా, ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించి అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఐఏఎస్లంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనే ఉద్దేశంతో పాటు వాళ్ళందరినీ కూడా చీఫ్ సెక్రటరీ ప్రివెంట్ చేయలేకపోతున్నారనే దీంతో కూడా ఆయన బదిలీ చేయించినట్టు తెలిసింది. దీంతో పాటు రేపు రుణమాఫీకి సంబంధించి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 3,600 కోట్ల రూపాయలను 4వ విడత రుణమాఫీ కింద, అదేవిధంగా 5వ విడత రుణమాఫీ కింద మరో 4,300 కోట్ల రూపాయలను, మొత్తం దాదాపుగా 7,945 కోట్ల రూపాయలను 4, 5 విడత రుణమాఫీల కింద కూడా రైతు సాధికార సంస్థ నుంచి తీసుకొచ్చి విడుదల చేస్తుంది. దీంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద దాదాపుగా 1,450 కోట్ల రూపాయలను 35 లక్షల మంది రైతులకు కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున విడుదల చేశారు. ఈ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు నచ్చలేదు. దీంతో ఆయన ఐఏఎస్ లను ప్రివెంట్ చేయలేకపోతున్నారని, చంద్రబాబు చెప్పినట్టు ఆయన తలూపుతున్నారనే ఉద్దేశంతోనే ఆయన బదిలీ చేయాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. దీంతో పాటు అప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ లో ప్రధాన ఎన్నికల కమిషన్ సునీల్ అరోరా కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీత ఆయన దగ్గరికి వెళ్లిన సమయంలో మా ఆర్డర్లను ధిక్కరించడం ఏమిటి, మీరు మా కింద పనిచేస్తున్న తరుణంలో మేము ఇచ్చిన ఉత్తర్వులను ఏ విధంగా ధిక్కరిస్తారు అని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రూల్ పొజిషన్ కి సంబంధించి తాము చేసిన జీవోల విడుదలకు సంబంధించి కూడా ఏసీ పునీత ఇచ్చిన వివరణతో వాళ్ళు సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. అందువల్లనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయాలనే రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ మరో 6 రోజుల్లో ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారుల మీద బదిలీల వేటు వేస్తూనే ఉంది. తాజాగా ఏకంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీనే బదిలీ చేసేసింది. సిఎస్ అనిల్ చంద్ర పునేతాను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో కొత్తగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నియమించారు. అయితే హఠాత్తుగా సిఎస్ను ఎందుకు తొలగించారన్న దానిపై క్లారిటీ లేదు. వారం కిందట ఇంటెలిజెన్స్ డీజీతో పాటు 2 ఎస్పీలను బదిలీ చేసినప్పుడు ఇంటెలిజెన్స్ డీజీని తప్పిస్తూ మిగతా అందరినీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి తెస్తూ పునేత జీవో జారీ చేశారు. ఆ తర్వాత పునేతాను ఈసీ ఢిల్లీకి పిలిపించింది. అప్పుడు సైలెంట్గా ఉన్న ఈసీ ఇప్పుడు పోలింగ్కు కొద్ది రోజుల ముందు బదిలీ నిర్ణయం తీసుకుంది. నిన్నటికి నిన్న డీజీపీ ఠాకూర్ను ఢిల్లీకి పిలిచి ఆయన వద్ద ఉన్న ఏసీబీ డీజీ పోస్టును తొలగించి మరో ఐపీఎస్ అధికారి బాక్చీకిచ్చింది.
బదిలీలకు కారణాలు ఉండవని సీఈఓ ద్వివేది చెబుతున్నారు. అయితే తొలగించిన అధికారులను మాత్రం ఎన్నికలకు సంబంధం లేని పోస్టుల్లో నియమించాలని సీఈసీ సూచిస్తోంది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు చివరి దశలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసీ ఇలా వ్యవహరించడం వివాదాస్పదంగా మారుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, బదిలీలపై సిఈసి అసలు ఏమంటోంది, కారణాలు ఏం చెబుతోంది? స్వామి, ఏదైతే అనిల్ చంద్ర పునేట ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుందో, ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నట్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దీనికి బహుశా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ ఎన్నికల విధుల నుంచి తప్పించడం అన్నది బహుశా ఇప్పటి వరకు జరగలేదని చెప్పుకోవచ్చు. తొలిసారిగా ఈ విధంగా చీఫ్ సెక్రటరీని ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల నుంచి తప్పించింది. గతంలో యాదవ్ డీజీపీగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాదవ్ ను డీజీపీగా తొలగించి ఆయన స్థానంలో మహంతిని నియమించారు. ఆ తర్వాత అటువంటి కఠినమైన నిర్ణయం, అనూహ్యమైన నిర్ణయం ఇప్పుడే జరిగిందని చెప్పుకోవచ్చు. సిఎస్ అనిల్ చంద్ర పునేటాను బదిలీ చేసి ఆయన స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యం నియమిస్తూ ఆదేశాలను జారీ చేసింది. కొద్దిసేపు క్రితం ఈ ఆదేశాలను ఏపీ చీఫ్ సెక్రటరీ కూడా పంపింది. రేపు ఉదయం 10 గంటలకు ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల కమిషన్ ఇటీవల వైఎస్ఆర్సీపీ ఏదైతే ఫిర్యాదు మేరకు ఇటు ఇద్దరు ఎస్పీలు సిన్హా, అదేవిధంగా వెంకటరత్నం ఇద్దరు ఎస్పీలతో పాటు డీజీగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావు కూడా బదిలీ చేసినప్పుడు ఆ ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎందుకు పాటించలేదన్నదే ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి మాట. ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించకపోగా మళ్ళీ ఎన్నికల కమిషన్ పైన ప్రభుత్వం తరఫున కోర్టును కూడా, హైకోర్టును కూడా ఆశ్రయించడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్న విషయం కూడా ఎన్నికల కమిషన్ గతంలో చెప్పింది. అందుకే ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే సిఎస్ కు ఇటువంటి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్న ఉద్దేశంతోనే ఈ పనిష్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు ఏదైతే ఏపీ వెంకటేశ్వరరావు ఎన్నికల విధులకు సంబంధం లేదంటూ ఆయన ఒక పక్క చెప్తూనే మొదటిసారి ఆ ముగ్గురిని బదిలీ చేస్తూ ఒక జీవో విడుదల చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ జీవోని రద్దు చేస్తూ ఆ ఏపీ వెంకటేశ్వరరావు మాత్రం మినహాయిస్తూ ఇద్దరు ఎస్పీలను మాత్రమే సస్పెండ్ చేసినట్లుగా, అంటే వాళ్ళను హెడ్ క్వార్టర్స్ కు పిలిపించినట్లుగా ఇవ్వటం, మళ్ళీ ఆదేశాలు ఇవ్వటం, ఈ 2 సార్లు ఆదేశాలు ఇవ్వటం పైన ఎన్నికల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 3 to 4 ప్రకారంగా ఎన్నికల కమిషన్ కు విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి. అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నప్పుడు ఇటువంటి బదిలీలు జరిగినప్పుడు వాటిని తప్పకుండా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీ కానీ ఉన్నతాధికారులు కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదంటూ రాష్ట్రపతి ఎన్నికల కమిషన్ కి ఇచ్చినటువంటి అధికారాలలో కూడా ఉంది. కాబట్టి ఈ విధంగా ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలను ఇచ్చినప్పుడు ఆ ఆదేశాలను పాటించకుండా వాటిని తిరస్కరిస్తూ మరోపక్క కోర్టుకు వెళ్ళటం అంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ వైపు అక్కడ ఉన్నటువంటి అధికారులు లేరు. కాబట్టి అటువంటి అధికారులను పెట్టుకొని ఎన్నికలు నిర్వహించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేసినట్లుగా ఎన్నికల కమిషన్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే ఇద్దరు ఎస్పీలను బదిలీ చేస్తూ మొదట ఆదేశాలు ఇచ్చి ఆ తర్వాత వెంకటేశ్వరరావును కూడా బదిలీ చేస్తున్నట్లుగా మొదట ఆదేశం ఇచ్చి ఆ తర్వాత దాన్ని రద్దు చేయడమే కాకుండా మళ్ళీ ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడం కూడా ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకే సిఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరోపక్క ఏదైతే డీజీపీ ఠాకూర్ పై కూడా ఎన్నికల కమిషన్ కొంత ఆగ్రహంగా ఉన్నట్లుగా ఉంది. 1-2 రోజుల్లో ఆ డీజీపీ పై కూడా వేటుపడే అవకాశం ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. డీజీపీ నిన్న ఈ రోజు కూడా ఎన్నికల కమిషనర్ ను ఆయనగానే కలిసి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి ఆదేశాలను ఏ విధంగా అక్కడ అమలు చేస్తున్న విషయాలను కూడా ఆయన చెప్పారు. కానీ పునేటాను ఈ విధంగా అర్ధంతరంగా
కొన్ని ఎన్నికలు జరగడానికి ఇంకా 4-5 రోజుల నేపథ్యంలోనే ఆయన బదిలీ చేయడం అన్నది ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఒక సంచలనం కలిగించే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.